నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మానేరు జలాశయం నుండి ఆయకట్టుకు నీటి విడుదల, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. మోడ్రన్ కాలనీగా హౌసింగ్ బోర్డు కాలనీని అభివృద్ధి చేశాం. త్వరలో 24 గంటల మంచినీటి సరఫరా ప్రారంభిస్తామన్న మేయర్ సునీల్ రావు. కరీంనగర్ వ్యాప్తంగా 2025 న్యూ ఇయర్ వేడుకలు, ఉత్సవాలతో కొత్త సంవత్సర ఆహ్వానం. ఇక వార్తల వివరాలు. యాసంగి పంటకు నీరు అందించేందుకు గాను కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. నగర శివార్లోని ఎల్ఎండి కాలనీ డ్యాం కట్టపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జలాశయంలో పూలను చల్లి రెగ్యులేటర్ గేట్ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి కెనాల్కు నీటి విడుదలను ప్రారంభించారు. ఆయకట్టు విస్తీర్ణం, జలాశయం సామర్థ్యం, విడుదల చేస్తున్న నీటి కెపాసిటీ గురించి నీటిపారుదల శాఖ ఎస్సీ పెద్ది రమేష్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాసంగి సీజన్కు మొత్తంగా 44.480 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నామని ఎస్సీ రమేష్ తెలిపారు. 11 టీఎంసీల నీటిని మద్యం మానేరు ద్వారా, 5 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ద్వారా సేకరించి విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం లోయర్ మానేరు జలాశయంలో 22.870 టీఎంసీల నీటి నిల్వ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు ఎస్సీ పెద్ది రమేష్, ఏఈఈ నాగభూషణ్ రావు, డిఈ శ్రీనివాస్, ఏఈలు వంశీధర్, దీపిక, సంజన, కిరణ్ పాల్గొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాల వల్ల మన మంత్రి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. అందుకోసం అఫీషియల్సే ఓపెన్ చేయాల్సి వస్తుంది. కెనాల్ గేట్ని 4000 క్యూసెక్ల వాటర్ని ప్రస్తుతము జోన్ టూ వదిలేసి ఒక 9 days ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో 9 days జోన్ 2కి వెళ్తాము, మళ్ళీ ఒక 7 days జోన్ 1కి వెళ్తాం. వాటర్ మొత్తం రిలీజ్ చేయడం జరుగుతుంది. అవైలబుల్ వాటర్ను కొంత ఐడి క్రాప్స్, కొంత మామూలుగా వెట్ క్రాప్స్ వేసుకొని ఈ వాటర్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 4000 క్యూసెక్ ఉన్న వాటర్ని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేస్తున్నాం సార్. ఆ విధంగా కొంచెం ఎక్కువ మిస్యూజ్ కాకుండా. రాష్ట్రంలోనే మొదటిసారిగా కరీంనగర్లో 24 గంటల నిరంతర మంచినీటి సరఫరాకు నగరపాలక సిద్ధమైందని మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి అన్నారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని మంచినీటి రిజర్వాయర్లను ఇరువురు పరిశీలించారు. 24/7 వాటర్ సప్లై పనులను పరిశీలించారు. 24/7 మంచినీటి సరఫరా పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు 90% వరకు పూర్తి అయ్యాయని, వారం 10 రోజుల్లో పనులు మొత్తం పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక నగరంగా కరీంనగర్ నిలుస్తుందని సునీల్ రావు అన్నారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకుందని తెలిపారు. సుమారు 4445 మీటర్ల పైప్ లైన్ నిర్మాణం అవసరం కాగా ఇప్పటికీ 3300 మీటర్ల పైప్ లైన్ను పూర్తి చేశామని చెప్పారు. రాబో 4-5 రోజుల్లో మిగతా పనులు పూర్తి చేసి జనవరి 20వ తేదీలోపు నిరంతర మంచినీటి సరఫరాను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, కార్పొరేటర్లు షరీఫుద్దీన్, ఆకుల పద్మాప్రకాష్, కోల మాలతి సంపత్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఏజెన్సీ సభ్యులు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నటువంటి 18 కోట్లతోటి 24/7 వాటర్ సప్లై ఇవ్వాలి హౌసింగ్ బోర్డు ఏరియా రిజర్వాయర్ పరిధిలో అని చెప్పి తీసుకోవడం జరిగింది. దీనిలో దాదాపుగా 4445 మీటర్స్ పెట్టి 24/7 వాటర్ సప్లై ఇవ్వాలని చెప్పి టెండర్ పిలుచుకొని పనులు పూర్తి చేసినాం. స్మార్ట్ సిటీ మేము ఆ పాలకవర్గం వచ్చినప్పుడు 20 లక్షల రూపాయల పని మాత్రమే జరిగింది. మరి అప్పుడున్నటువంటి కమిషనర్ వల్లూరు క్రాంతి గారు కావచ్చు, దాని తర్వాత వచ్చిన సేవాయిశ్రావత్ గారు కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి ఇతర కమిషనర్లు కావచ్చు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ చాహత్ బాజ్పేయి గారు, వీరందరి కృషి వల్ల మరి బ్రహ్మాండంగా పనులు కొనసాగినాయి. పాలకవర్గం కూడా పూర్తి స్థాయిలో సహకరించింది కాబట్టి ఈ పనులన్నీ ప్రజలకు ఉపయోగకరంగా మరి ప్రజలకు ఫలాలంతా ఉన్నాయి కాబట్టి చాలా సంతృప్తిగా ఉంది. ఈ 24/7 ద్వారా కూడా
24 అవర్స్ వాటర్ ఇచ్చిన నగరంగా కరీంనగర్ నగరం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకుంటుందని సందర్భంగా తెలియజేస్తాను. మహిళలందరికీ 6 నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. మానకొండూరు శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పరిశీలించారు. పరీక్షలు చేయించుకుంటున్న వారి వివరాల రిజిస్టర్ను పరిశీలించారు. ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, వార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళలో పరీక్షల వేగం పెంచి నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నందున ఇన్పేషెంట్ సంఖ్య పెంచాలని, తద్వారా ప్రధాన ఆసుపత్రికి రోగుల తాకిడిని తగ్గించాలన్నారు. టీవీలు, సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెడికల్ ఆఫీసర్లు శ్రవణ్ కుమార్, సౌమ్య పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2024కు బై చెబుతూ 2025 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు ప్రజలు. డిసెంబర్ 31 వేడుకలకు కరీంనగర్ ముస్తాబైంది. నగరంలో పలు రెస్టారెంట్లు, స్వీట్లు హౌజులు, బేకరీలు కస్టమర్లను ఆకర్షించేందుకు పలు ఆఫర్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఆ ఆఫర్స్ ఏంటి, ఏ రెస్టారెంట్లో ఏం ప్రత్యేకతలున్నాయి? లెట్స్ వాచ్. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం చెబుతూ డిసెంబర్ 31 ప్రపంచవ్యాప్తంగా జనమంతా కూడా సంతోషంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. అయితే కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పలు వ్యాపార సముదాయాలన్నీ కూడా న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ ఇప్పటికే సంసిద్ధమవుతున్నారు. మన మైత్రి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము టవర్ సర్కిల్లో సాఫ్టీ ప్యాంట్ అనేది గత 25 ఇయర్స్గా రన్ చేస్తున్నాము. ఈ సంవత్సరము కొత్త సంవత్సరం వేడుకలు అందరికీ చాలా బాగా ఉండాలని చెప్పి, ప్లస్ సేల్స్ స్వీట్స్ కోసం అందరు వస్తారు కాబట్టి మేము స్పెషల్గా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ 31 వీడుకోలు పలుకుతూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి మా యొక్క మనవి. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్స్ మన రెస్టారెంట్ ఈట్ మోర్ రెస్టారెంట్లో చాలా ఉన్నాయి. న్యూ ఇయర్ ఆఫర్ అన్ని బిర్యానీ మీద, అన్ని మంది మీద, అన్ని వస్తువుల మీద న్యూ ఇయర్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా మన స్పెషల్ హలీం కూడా మనది సిగ్నేచర్ డిష్ ఈ 31 అండ్ 1 జనవరి అవైలబుల్ ఉన్నది మన దగ్గర. ఆఫర్స్ ఇవాళ చాలా ఆఫర్స్ ఉన్నాయి. సాయంత్రం 4 నుంచి స్టార్ట్ అయిపోతాయి, చూడండి.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమగ్ర ఉద్యోగులు చేపడుతున్న దీక్ష 22వ రోజుకు చేరింది. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రంగులతో వేస్తూ వినూత్న నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలన్నారు. మరణించిన ఉద్యోగ కుటుంబీకులకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నామని, ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సమగ్ర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల మేము గత 18 సంవత్సరాలుగా ఈ తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. ఈరోజు గత ఏడాది తెలంగాణ PCC అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఏడాది మేము వరంగల్లో ఏకశిలా పార్క్ వద్ద చేస్తున్నటువంటి సమ్మె దీక్షకు వచ్చి మిమ్మల్ని ఛాయ్ తాగేలోపు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మేము ప్రధానంగా కోరుకునేది ఒకటే, మాకు కమిటీలు ఏమీ వద్దు. కేవలం మా ప్రధాన డిమాండ్గా పే స్కేలు లేదా రెగ్యులరైజేషన్, ఈ రెగ్యులరైజేషన్ డిమాండ్ తోటే మేము ముందుకెళ్తున్నాం. రెగ్యులరైజేషన్ లేని పక్షంలో పే స్కేల్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే సీనియర్ అడ్వకేట్ ఆరెపల్లి మోహన్ అన్నారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్కు చెందిన మాదిగ వర్గానికి చెందిన అడ్వకేట్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై మాదిగ, జై జై మాదిగ అంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారని, ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. బీసీలలో ఏబీసీడీ ఉందని, ఎస్సీలను వర్గీకరిస్తే తప్పేంటని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపాదికనే రిజర్వేషన్ అమలు జరుగుతుందని చెప్పారు. ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయని, వీరందరికీ న్యాయం జరిగేందుకు జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరగాలని చెప్పారు. నూతన సంవత్సరంలోనైనా వర్గీకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ నర్సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాదిగ వర్గానికి చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు, ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఈ మధ్యలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజుననే స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి తప్పక వర్గీకరణ అమలు చేస్తామనే మాట చెప్పినందుకు మనం న్యాయం చేయాలన్న మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఆనాడు మందకృష్ణ మాదిగ గారు మొదలుపెట్టిన ఈ యొక్క పోరాటం ఈనాడు చివరి అంకానికి చేరింది. చివరి అంకంలో మనమంతా కలిసికట్టుగా ఉండి ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ముఖ్యమంత్రి గారిని మరొకసారి ఒప్పించి మెప్పించి ఏబిసిడి వర్గీకరణ సాధించే వరకు న్యాయవాదులంతా ముందుండాలన్నమాట. మరొక వర్గీకరణకు న్యాయవాదులమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం అంటేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోణంలో మేమెంతో మాకంతా. ఇక్కడ పెద్దలు మందాకృష్ణ మాదే గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్స్ను మేమెంతో మాకు అంతా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలని కోరుకోవడమే సామాజిక న్యాయం. నూతన సంవత్సరంలో 2025 సంవత్సరం లోపల వర్గీకరణ అమలు పరచాలని మేమందరం కూడా న్యాయవాదులుగా రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ విద్యానగర్లో గల సువిద్య ఉన్నత పాఠశాలలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు బై బై 2024, వెల్కమ్ టు 2025 అని కేరింతలు కొట్టారు. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులతో కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ మట్టతిల్ బాబు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 2025లో విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ శేష్మణి, ప్రిన్సిపాల్ మధుకుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
2024 was actually a year filled with a lot of happiness, fun, entertainment, and educationally we had a lot of programs that we conducted. So the coming year 2025 is also going to be filled with a lot of excitement and happiness for our children, and especially Svidya School. So we wholeheartedly wish every parent of our school a very, very fun-filled Happy New Year 2025. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2024 చివరి సంవత్సరం ఆఖరి రోజు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రతినిధులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ చేశారు. 108 జంటనాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసిన భక్తులు వడిబియ్యం పోసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాసింపేట గ్రామానికి చెందిన భక్తుడు ఆడెపు రాజుకుమార్ కుటుంబ సభ్యులు 51,500 రూపాయల విలువగల క్రాంప్టన్ ఫ్యాన్లను ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులకు అప్పగించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ, పలు ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు. ధాతు జనిత రోగ ఇట్లా ఆచరణ మంత్రాలు చెప్తున్నారు కాబట్టి ఆచరణ చేసినట్టే లెక్క. భగవానికి పవన సుత హనుమానికి మానసాదేవి ఆలయానికి కాసింపేట వాస్తవ్యులు ఆడపు రాజకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి వారు అన్నదాన సత్రానికి ఫ్యాన్లు కావాలని మేము కోరగానే 6 ఫ్యాన్లు 51,600 రూపాయలు పెట్టి మా అమ్మవారి ఆలయానికి సమర్పించడం. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలలో ముందస్తుగా న్యూ ఇయర్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణాన్ని అందంగా బెలూన్లతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ కేకును మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. విద్యార్థులందరూ కొత్త సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అనంతరెడ్డి ఆకాంక్షించారు. విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో సర్దార్ రవీందర్ సింగ్ తన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం వచ్చే నాయకుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొందరు నేతలు కేవలం తమ వ్యాపారాల కోసమే ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. తాను మాత్రం విద్యార్థి దశ నుండి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, మేయర్గా ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని గుర్తు చేశారు. కరీంనగర్ ప్రజల కోసం రూపాయి పథకాలు రూపొందించడం జరిగిందని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రులకు కేవలం ₹1 హెల్త్ ఇన్సూరెన్స్ పథకం తీసుకువస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కన్నకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చైతన్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం శ్రీ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సాంబరాజు, ఇన్ఛార్జి మేడి సాంబయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం 2024 సంవత్సరం పూర్తి చేసుకుని 2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని గుర్తు చేశారు. రవాణా శాఖ మంత్రిగా అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణాపాయం లేకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారంతా జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో పంచుకునే విధంగా ఉండాలన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం 2024వ సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రవాణా శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణాపాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను పంచుకునే విధంగా, కుటుంబ సభ్యులతో ఉండే విధంగా మరి మీ అందరికీ శుభం జరగాలి 2025 సంవత్సరాన్ని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు రోడ్డు విస్తరణకు 100 కోట్లు అవసరమవుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కాలేజ్, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఉండడంతో జనాభా తాకిడి ఎక్కువైందన్నారు. అనంతరం మీడియాతో పాటు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుర్తించి ఏదైతుందో నిధులు ఏ మేరకు అవసరం పడుతుందని చెప్పని కొంత అంచనా బ్రాడ్గా రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించాం. గెట్టింగ్ అబౌట్ 100 crores అని ఒక బ్రాడ్ ఎస్టిమేషన్, మేబీ లెస్ లిటిల్ హై, అంటే అంత అవసరం పడకపోవచ్చు. బట్ ఏదైతుందో 100 మన రోడ్డు కూడా నిర్మాణం చేసుకోవాలి, డ్రైన్ నిర్మాణం చేసుకోవాలి, ఇవన్నీ అవసరం పడతాయి కదా. కలెక్టర్ గారు ఏదైతుందో వారి లేఖ ద్వారా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కు నివేదించిండ్రు. అంటే వారు 100 కోట్ల వరకు అవసరం పడుతుందని చెప్పని. ఇప్పుడు ఫైల్ ఈజ్ విత్ ది సెక్రటరీ, ప్రభుత్వంలో ఉన్నది ఇది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో ఇక్కడున్న పరిస్థితులలో ఈ యావర్ రోడ్ విస్తరణ అనేది ఏదైతే ఉందో అత్యంత ఆవశ్యకత సంతరించుకునే ఒక అంశం అని చెప్పండి. ఇలా పట్టణాభివృద్ధి శాఖ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అధీనంలో ఉన్నది. ఈ అంశాన్ని ఏదైతే ఉందో వాళ్ళ ప్రాధాన్యతతో దీన్ని తీసుకొని జగిత్యాల జిల్లా కేంద్రం కావటము, జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో కూడా ఇక్కడ రద్దీ పెరిగిపోయింది. దాని దృష్టి ఏదైతే ఉందో ఒక 100 కోట్లు జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ యావర్ రోడ్ 100 ఫీట్లకు విస్తరింపజేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చడం ప్రధానంగా మరి ఆవశ్యకతను బాధ్యతగా తీసుకొని ఏదైతే ఉందో మళ్ళీ అంటే నేను సీఎం గారికి ఇచ్చిన లేఖకు అనుగుణంగా ఏదైతే ఉందో అంచనాలు రూపొందించి కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదించారు. ఇప్పుడు ఏదైతే ఉందో సబ్జెక్టే ప్రభుత్వ ముందున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానేరు జలాశయం నుండి ఆయకట్టుకు నీటి విడుదల, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. మోడ్రన్ కాలనీగా హౌసింగ్ బోర్డు కాలనీని అభివృద్ధి చేశాం,
త్వరలో 24 గంటల మంచినీటి సరఫరా ప్రారంభిస్తామన్న మేయర్ సునీల్ రావు. కరీంనగర్ వ్యాప్తంగా 2025 న్యూ ఇయర్ వేడుకలు, ఉత్సవాలతో కొత్త సంవత్సర ఆహ్వానం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.